అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం మొదలు పెట్టుకుందామా? నా కోసమే రెడీగా ఉన్నారా వినటానికి? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్: సృష్టి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిన ప్రతిసారి లేదా దీర్ఘకాలం పాటు ఒకే ఆలోచన కొనసాగినా వాళ్ళు సృష్టించే ప్రక్రియలో ఉన్నారని అర్థం. ఆ ఆలోచనలలో నుంచి ఏదో ఒకటి బయటపడబోతోంది. మీరు ఇప్పుడు ఆలోచించేది మీ భావి జీవితాన్ని సృష్టిస్తుంది. మీరు మీ జీవితాన్ని ఆలోచనలతో సృష్టించుకుంటారు. మీరు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడూ సృష్టిస్తూనే ఉంటారు. మీరు ఎక్కువగా దేన్ని గురించి ఆలోచిస్తారో, దేని మీద దృష్టిని కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంగా రూపొందుతుంది. అన్ని ప్రకృతి నియమాల్లాగే ఈ సిద్ధాంతంలో కూడా పరిపూర్ణత ఉంది. మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటారు. మీరు చేసే పనులకు సరిపోయే ఫలితాలే దొరుకుతాయి. మీ ఆలోచనలు విత్తనాలు. మీకు దక్కే పంట మీరు నాటే విత్తనాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఫిర్యాదులు చేస్తుంటే ఆకర్షణ సిద్ధాంతం బలంగా మీ జీవితంలోకి మరికొన్ని అసంతృప్తికరమైన పరిస్థితులను మోసుకొస్తుంది. ఇంకొకరు చేసే ఫిర్యాదును వింటూ దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే, వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తే, వాళ్ళు చెప్పే విషయాలతో ఏకీభవిస్తే ఆ క్షణంలో మీరు అసంతృప్తి పడగల మరిన్ని పరిస్థితులను మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లే. ఈ సిద్ధాంతం మీరు మీ ఆలోచనలను దేని మీద కేంద్రీకరిస్తున్నారో వాటినే ప్రతిఫలించి మీ దగ్గరకు చేరుస్తోంది. ఈ బలమైన జ్ఞానంతో మీ జీవితంలోని ప్రతి పరిస్థితిని, సంఘటనను మీ ఆలోచనల ద్వారా మీరు పూర్తిగా మార్చేయొచ్చు. బిల్ హారిస్, గురువు, సెంటర్ పాయింట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు. రాబర్ట్ అని నా దగ్గర చదువుకునే విద్యార్థి ఒకడుండేవాడు. అతను నేను కంప్యూటర్ ద్వారా నేర్పించే కోర్సులో చేరాడు. దానిలో భాగంగా అతను నాతో ఈమెయిల్ ద్వారా సంపర్కం పెట్టుకోవచ్చు. రాబర్ట్ హోమోసెక్సువల్. అతను తన జీవితంలోని భయంకరమైన వాస్తవాలన్నింటినీ ఈమెయిల్స్లో నాకు వివరంగా రాశాడు. అతను ఉద్యోగం చేసే చోట తోటి పనివాళ్ళు కలిసి అతని మీద దాడి చేశారు. వాళ్ళు అతనితో చాలా నీచంగా ప్రవర్తించటం అతనికి చాలా ఒత్తిడిని కలిగించింది. అతను వీధిలో నడుస్తూ ఉంటే హోమోఫోబిక్ మగవాళ్ళు అతన్ని ఏదో విధంగా అవమానించటానికి అతన్ని చుట్టుముట్టేవాళ్ళు. అతను స్టాండ్ ఆఫ్ హాస్యగాడిగా అవ్వాలనుకునేవాడు. అతను హాస్యం అభినయిస్తుంటే అతను హోమోసెక్సువల్ అవటం చేత అందరూ అతన్ని ఏడిపించేవాళ్ళు. అతని జీవితం దుఃఖభారంతో కష్టంగా తయారయ్యింది. అతని మీద జరిగే దాడులన్నింటికీ కేంద్రం అతను హోమోసెక్సువల్ అవటమే. తనకి ఏదైతే అక్కర్లేదో దాని మీదే అతను దృష్టి కేంద్రీకరిస్తున్నాడని నేనతనికి చెప్పటం మొదలుపెట్టాను. అతను నాకు పంపిన ఈమెయిల్ కేసి అతని దృష్టిని మళ్లించి, దాన్ని మళ్ళీ ఒక్కసారి చదువు, నీకు అక్కర్లేదని నాకు చెబుతున్న వాటన్నింటినీ ఒక్కసారి చూడు, నువ్వు దాన్ని గురించి చాలా భావోద్రేకంలో ఉన్నావని నేను చెప్పగలను. నువ్వు ఏ విషయం మీదైనా అంత భావోద్రేకంతో దృష్టిని కేంద్రీకరిస్తే అది మరింత త్వరగా నీ జీవితంలో సంభవిస్తుంది. ఆ తరువాత తనకి కావలసినది ఏదైతే ఉందో దాని మీద దృష్టిని కేంద్రీకరించటం అనే దాన్ని అతను అవలంబిస్తూ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ తరువాత 6-7 వారాలలో జరిగిన దాన్ని ఒక అద్భుతమనే అనాలి.
అతని ఆఫీసులో అతన్ని పీడించిన వాళ్ళందరూ కొందరికి బదిలీ అయి మరో విభాగానికి వెళ్ళిపోయారు. కొందరు ఆ కంపెనీని వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు అతని జోలికి రావటం మానేశారు. అతనికి తన ఉద్యోగం అంటే బాగా ఇష్టం ఏర్పడసాగింది. అతను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎవ్వరూ అడ్డగించి ఇబ్బంది పెట్టలేదు. అసలు వాళ్ళక్కడ కనిపించనే లేదు. అతను తన స్టాండ్ ఆఫ్ హాస్యం కార్యక్రమాలు చేసినప్పుడు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారే తప్ప ఎవ్వరూ అతన్ని వెక్కిరించలేదు. తనకి అక్కర్లేని విషయాల మీద, తనకి భయం కలిగించే విషయాల మీద, తను తప్పించుకు తిరగాలనుకున్న విషయాల మీద దృష్టిని కేంద్రీకరించటం మానేసి తనకి కావలసిన వాటి మీద దృష్టి పెట్టటం మొదలుపెట్టగానే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. తన ఆలోచనలను మార్చుకున్నందువల్లే రాబర్ట్ జీవితం మారింది. అతను విశ్వంలోకి ఇంకో రకమైన ఫ్రీక్వెన్సీని పంపాడు. అప్పుడు ఆ కొత్త ఫ్రీక్వెన్సీకి సంబంధించిన చిత్రాలను విశ్వం అందించక తప్పదు. పరిస్థితి ఎంత విషమంగా అనిపించినా సరే రాబర్ట్ మనసులోని కొత్త ఆలోచనలు కొత్త ఫ్రీక్వెన్సీని సంతరించుకోవటంతో అతని జీవితంలోని చిత్రాలు పూర్తిగా మారిపోయాయి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా, మీ జీవితంలో ఇంతవరకు ఏం జరిగినా మీరు ప్రయత్నించి మీ ఆలోచనలను ఎంచుకోవచ్చు. ఆ విధంగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. పూర్తి నిరాశతో కూడుకున్న పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. మీ జీవితంలోని ఒక్కొక్క పరిస్థితిని మార్చుకోవటం సాధ్యపడుతుంది. మీ మనసుకున్న శక్తి. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. మీ మనసులోని ఆలోచనలు సచేతనమైనవైనా అచేతనావస్థలో ఉన్నా మీ మనసులోని బలమైన ఆలోచనలనే మీరు మీ వైపుకు ఆకర్షించుకుంటారు. అదే అసలు కీలకం. గతంలో మీరు మీ ఆలోచనల పట్ల అవగాహన కలిగి ఉండినా లేకపోయినా ప్రస్తుతం మీరు వాటిని తెలుసుకుంటున్నారు. ఇప్పుడే రహస్యం గురించి తెలుసుకుని గాఢ నిద్రలో నుంచి మేలుకొని జాగ్రత్తావస్థలోకి వస్తున్నారు. విషయ పరిజ్ఞానం గురించిన అవగాహనలో, సిద్ధాంతం గురించిన అవగాహనలో, మీ ఆలోచనల ద్వారా మీరు పొందగల శక్తి గురించి అవగాహనలో. విన్నారు కదా? ఎలా అనిపించింది? మనం దేన్ని గురించి ఆలోచిస్తే అదే మన జీవితంలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. మనం ఆలోచించే దాన్ని గురించి మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. రేపటి కోసం, నా కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? ఒక్కళ్ళన్నా మెసేజ్ చేస్తారేమని ఎదురు చూస్తాను నేను. రేపు తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను.